1000 సంవత్సరాలు పురాతనమైన కాకతీయులు నిర్మించిన టెంపుల్స్లలో ఇది ఫస్ట్ టెంపుల్. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అయితే ఎక్కడ ఉంటుందంటే హన్మకొండ జిల్లాలోని పద్మనాభ టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ ఎండ్ లో మన గుట్ట పైన అయితే ఈ టెంపుల్ కనబడుతుంది. టెంపుల్ లోని దేవుడు స్వయంభుగా వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. కైలాసగిరి పార్క్ లోని 40 అడుగుల శివ పార్వతి విగ్రహాలు. ఇట్లాంటి శివ విగ్రహాలను మనం బెంగళూరులో చూసినాం. చూడని వాళ్ళ కోసం లింక్ కింద బయోలో పేజ్ చేస్తా, చూడండి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ లో మనకు గర్భగుడి అయితే కనబడుతుంది. గర్భగుడి పక్కకు నాగేంద్ర దేవాలయం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా బాధలని మర్చిపోనికి కాలభైరవ గుట్ట ఉంటుంది, పద్మనాభ టెంపుల్ ఉంటుంది, కైలాసగిరి పార్క్ ఉంటుంది. ఎందుకు ఈ టెంపుల్ అంత ఫేమస్? గర్భగుడిలోని లింగం పైన నాగేంద్రుడు ఇప్పటికీ వచ్చి దర్శనం చేసుకుంటాడు. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఫ్రెండ్స్. కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రం సూర్యకిరణాలు వచ్చేసి గర్భగుడిలోని శివలింగం పైన పడతాయి. ఇక్కడికి దర్శనం కోసం వచ్చిన మగవారు తన పైన ఉన్న టీషర్ట్ గాని, షర్ట్ గాని, బనీని గాని తీసేసి గర్భగుడిలోకి వెళ్లి దర్శనం అయితే చేసుకోవచ్చు. సిద్ధ ఋషుల ఫలితంగా సిద్ధేశ్వరాలయం వెలిసింది.